విచక్షణాధికారం విచక్షణ కోల్పోతే నైతికత ధ్వంసమైపోతుంది. రాజ్యాంగ విరుద్ధమైన తీర్పులు వస్తాయి. ప్రజాస్వామ్యం అపహాస్యమైపోతుంది. ప్రజాస్వామ్యానికి కాపలాదారుడిగా ఉండాల్సిన శాసనసభ స్పీకర్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు రాజకీయాలనే కాదు రాజ్యాంగ విలువలనే ప్రశ్నించే స్థాయికి చేరింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడిపై కూడా అనర్హత వేటు వేయకపోవడం ప్రజాస్వామ్యానికి రక్షణ కవచమా లేక అధికార పక్షానికి రక్షణ కవచమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్న పార్టీ మార్పుల రాజకీయాలు ఎందుకు ఆగడం లేదు? స్పీకర్ నిర్ణయం వెనుక నిజంగా చట్టం ఉందా లేక రాజకీయ లెక్కలున్నాయా? ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. భారత రాజ్యాంగం కల్పించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. సభలో జరిగే ప్రతి నిర్ణయానికి ఆయన తుది న్యాయాధిపతి. అందుకే స్పీకర్ను సభకు తండ్రి లాంటి వ్యక్తిగా భావిస్తారు. కానీ ఆధునిక రాజకీయాల్లో ఆ అత్యున్నత పీఠం కూడా ఇప్పుడు రాజకీయాల ప్రభావానికి లోనవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్ను అనర్హత పిటిషన్లుగా కొట్టివేయటం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో ఆధారాలు లేవి అనే కారణంతో తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరితే అది స్పష్టమైన ఫిరాయింపు. 1985లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశం ఆయారం గాయారం రాజకీయాలకు అడ్డుకట్ట వేయటమే. కానీ నేడు అదే చట్టం పార్టీ మారిన వారిని కాపాడే రక్షణ కవచంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దానం నాగేందర్ వ్యవహారం చూస్తే ఇది రాజకీయాల్లోనే అత్యంత విచిత్రమైన ఉదాహరణగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఆయన కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో అధికారిక అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల సంఘం రికార్డులో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, బహిరంగ సభల్లో ఆయన కాంగ్రెస్ నేత. కానీ స్పీకర్ నిర్ణయంలో మాత్రం ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని చెప్పటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. స్పీకర్కు ఫిరాయింపుల విషయంలో విచక్షణ అధికారాలు ఉన్నాయన్నది నిజమే. కానీ ఆ విచక్షణ చట్టం పరిధిలో ఉండాలి, వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా కాదు. ఒక నాయకుడు పార్టీ మారాడని నిరూపించడానికి ఫోటోలు, వీడియోలు, ఎన్నికల సంఘం పత్రాల కంటే బలమైన ఆధారాలు ఇంకేం కావాలి అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఫిరాయింపులపై నిర్ణయాలు తీసుకోవటంలో అప్పటి స్పీకర్లు నెలలు ఏళ్ల తరబడి ఆలస్యం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా విధానం మాత్రం మారలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న తప్పు అన్నది నేడు ఒప్పు ఎలా అవుతుందన్న ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇంకా ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం సుప్రీంకోర్టులో జరగబోయే విచారణేనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ కోర్టు కఠినమైన గడువు విధిస్తే లేదా అనర్హత వేటు వేయమని ఆదేశిస్తే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందన్న భయంతోనే ముందుగానే పిటిషన్లు కొట్టివేసే నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 212 ప్రకారం శాసనసభ కార్యకలాపాల్లో కోర్టులు నేరుగా జోక్యం చేసుకోలేవు. కానీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు లేదా దురుద్దేశంతో తీసుకుంటున్నట్లు కనిపించినప్పుడు న్యాయస్థానాలు జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చునని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. కిహోతో హలోహన్ కేసులో సుప్రీం నిర్ణయం కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని తీర్పు ఇచ్చింది. మరి ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం న్యాయస్థానాల్లో నిలబడుతుందా అన్నది చూడాల్సి ఉంది.
ఒక ఓటరు తన ఓటును వేయటం అంటే అది కేవలం ఒక నాయకుడి కాదు, ఆ పార్టీ సిద్ధాంతాలకు ఇచ్చే మద్దతు. కానీ గెలిచిన నాయకుడు మధ్యలో పార్టీ మారితే అది ఓటర్ను వెన్నుపోటు పోవడమే అవుతుంది. దానం నాగేందర్ లేదా కడియం శ్రీహరి లాంటి నాయకులు నిజంగా ప్రజల మద్దతు తమకే ఉందని నమ్మితే తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. అదే రాజకీయ నైతికత. కానీ గెలిచిన పదవిని జోబులో పెట్టుకుని మరో పార్టీలో కొనసాగటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. రాజకీయంగా చూస్తే అధికార పార్టీలకు ఇది లాభమే. సంఖ్యాబలంగా బలం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఎదురు లేకుండా పోతుంది. కానీ దీనివల్ల స్పీకర్ పదవికి ఉన్న గౌరవం మాత్రం దెబ్బతింటుంది. రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే మార్గాన్ని అనుసరిస్తుంది. దీనివల్ల అసెంబ్లీ రాజకీయ క్రీడలకు కేంద్రంగా మారే ప్రమాదమూ ఉంది. చివరకు ప్రజలకు ఎన్నికలపై నమ్మకం తగ్గిపోతుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదంటే ఇప్పుడు సంస్కరణలు అవసరమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్పీకర్ నుంచి తొలగించి ఎన్నికల సంఘం లేదా స్వతంత్ర ట్రిబ్యునల్కు అప్పగించాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. లేకపోతే ఈ ఫిరాయింపుల రాజకీయాలకు అడ్డుకట్ట వేయటం కష్టమే. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే వ్యవస్థ. ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి సమానంగా ఉంటుంది. కానీ చట్టాలనే రాజకీయాల కోసం వాడుకుంటే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. దానం నాగేందర్ వ్యవహారం ఇప్పుడు ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చింది. చివరకు ఈ వివాదానికి అసలు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? స్పీకర్ నిర్ణయంలోనా, లేక న్యాయస్థాన తీర్పులోనా? ఆ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక విషయం మాత్రం ఖాయం, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. చరిత్ర కూడా ప్రతి నిర్ణయాన్ని నమోదు చేస్తూనే ఉంటుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.